సరస్వతి. అంటే సినిమాలో కనిపించకుండా పోయిన పాప పేరు ఈ సరస్వతి. రీసెంట్‌గా 'వరలక్ష్మి శరత్‌కుమార్' గారి 'సరస్వతి' మూవీ ట్రైలర్ అయితే చూసాను. సీరియస్‌గా చెప్పాలంటే జాగ్రత్తగా ఉండండి అంటూ ఒక వార్నింగ్‌లా అనిపించింది. ఒక బిడ్డ కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఆ తల్లి రివర్స్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో కొత్త ఎలిమెంట్‌లా అనిపించింది. స్వయంగా 'వరలక్ష్మి శరత్‌కుమార్' గారే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేశారంట విత్ ఎస్.ఎస్. తమన్ గారి మ్యూజిక్‌తో. మార్చ్ 6న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా యొక్క స్టోరీ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ఒక పక్క వరలక్ష్మి శరత్‌కుమార్ గారు తన కూతురి కోసం వెతుకుతుంటే, మరో పక్క ప్రియమణి గారు కూడా అదే పెయిన్‌లో ఉంటారు. అసలు వీళ్ళందరి పిల్లలు ఒకేసారి ఎలా మాయమయ్యారు? స్కూల్ నుండి బయటకొచ్చే గ్యాప్‌లో ఏం జరుగుతుంది? ఆ మిస్టరీ ఏంటి? ఈ క్వెషన్స్ చుట్టూ సినిమా ఎలా సాగుతుందనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఇన్వెస్టిగేషన్ ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాలా అనిపిస్తుంది ఈ మూవీ. డ్రామా కొంచెం బావుండి సస్పెన్స్ కరెక్ట్‌గా మెయింటైన్ అయ్యి ఎంగేజింగ్‌గా మాత్రం ఉంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం హెవీగా ఉన్నాయి. ఈ జోనర్ అలాంటిది. ఇందులో నాకు బాగా నచ్చిందేంటంటే కాస్టింగ్. 'ప్రకాష్ రాజ్' గారు, 'సప్తగిరి' గారు, 'రాధిక' గారు, 'వరలక్ష్మి శరత్‌కుమార్' గారు, 'ప్రియమణి' గారు, 'రావు రమేష్' గారు, 'గెటప్ సీన్' గారు, 'నాజర్' గారు ఇలా చాలా మందున్నారు. 'ప్రకాష్ రాజ్' గారు లాయర్‌లాగా అనిపిస్తున్నారు. ఆయన డైలాగ్స్ చాలా లాజికల్‌గా సిస్టమ్‌ని ప్రశ్నించేలా ఉన్నాయి. 'మురళీ శర్మ' గారు ఒక ప్రాక్టికల్ పోలీస్ ఆఫీసర్‌లా కనిపిస్తున్నారు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కేవలం ఎమోషన్ మాత్రమే కాదు, ఒక పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేషన్ కూడా మనకు కనిపిస్తుంది. తమన్ ఎస్ గారు తన బీజీఎంతో మాక్సిమం మంచి వర్క్‌ని చూపించారు. ఒక టెన్షన్‌ని మెయింటైన్ చేస్తున్నారు ట్రైలర్‌లో. ఇక జనరల్‌గా ఇలాంటి సినిమాల్లో మనం క్లైమాక్స్ వరకు జస్టిస్ కోసం వెయిట్ చేస్తాం. కానీ ఈ ట్రైలర్ ఎండింగ్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ గారు గన్ పట్టుకొని కనిపిస్తున్నారు. అంటే ఏమైనా జరిగి ఆవిడ అలా మారారా? లేక రివెంజ్ తీసుకోబోతున్నారా? అనేది చూడాల్సింది. అంటే ఆవిడ అడగడం ఆపేసి వేటాడడం మొదలుపెట్టారని అనిపిస్తుంది. ప్రతి ఆడపిల్ల సరస్వతిలా ఉండదు. అవసరమైతే కాళీలా మారుతుంది. ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమా థీమ్‌ని పర్ఫెక్ట్‌గా సెట్ చేసాయి అనిపిస్తున్నాయి. వరలక్ష్మి గారు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని తన ఓన్ బ్యానర్ 'దోస డైరీస్‌లో' నిర్మించారు. ఈ మధ్య కాలంలో వస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇక సినిమా మార్చ్ 6, 2026న థియేటర్స్‌లోకి వస్తుంది. మీరు ట్రైలర్ చూసుంటే మీకు ఏ పార్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.